అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎంతో బాధాకరంతో ఈ వీడియో చేస్తున్నా. మన నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ మేడంని చంపడం జరిగింది. అది ఇద్దరు 10th క్లాస్ అబ్బాయిలు. నిజంగా అది బాధాకరమైన విషయము. మన సమాజం ఎటుపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క పేరెంట్స్కి ఆ పిల్లల లైఫ్ అయితే ఎలాగైతే స్పాయిల్ అయిందో, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు గమనించండి. మీ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో ఒకసారి గమనించి చూడమని. ఆ మేడం చనిపోయినట్టు ఇంకెక్కడ కూడా జరగొద్దు. మళ్ళీ పిల్లల లైఫ్ లాంగ్ పిల్లల లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అలాంటి పరిస్థితి ఏ పిల్లలకు కూడా రావద్దని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో పైన మీ స్పందన నాకు తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎంతో బాధాకరంతో ఈ వీడియో చేస్తున్నా. మన నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ మేడంని చంపడం జరిగింది. అది ఇద్దరు 10th క్లాస్ అబ్బాయిలు. నిజంగా అది బాధాకరమైన విషయము. మన సమాజం ఎటుపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క పేరెంట్స్కి ఆ పిల్లల లైఫ్ అయితే ఎలాగైతే స్పాయిల్ అయిందో, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు గమనించండి. మీ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో ఒకసారి గమనించి చూడమని. ఆ మేడం చనిపోయినట్టు ఇంకెక్కడ కూడా జరగొద్దు. మళ్ళీ పిల్లల లైఫ్ లాంగ్ పిల్లల లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అలాంటి పరిస్థితి ఏ పిల్లలకు కూడా రావద్దని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో పైన మీ స్పందన నాకు తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.